మా సిస్టర్ మా ఇంట్లో చికెన్ పులావ్ చేసింది. దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాం. ఫస్ట్ బగారాకు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, కస్తూరి మెంతి, బగారా పువ్వు, మిరియాలు, ఎండుమిర్చి, ఇలాచి, ధనియాలు, ఉల్లిగడ్డలు, అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఫస్ట్ అయితే ఇందాక చూపించిన మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చికెన్ని నీట్గా కడిగి ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని 10 మినిట్స్ పాటు అంతా కలిసిపోయేలా బాగా కలుపుకొని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇదే గిన్నెలో మసాలాలు వేసుకోవాలి. పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రిమైనింగ్ ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నెక్స్ట్ వీడియో కూడా ఫాలో అవ్వండి.